మిక్సర్ 100 kgs అయితే 5 kgs ఇంక్లూడింగ్ వాటర్ డెన్సిటీ, అంటే 5% వేయాలి మ్యాక్సిమమ్, ఎక్కువలో ఎక్కువ 5% వేయాలి. బెల్లం జిగట్ కోసం వేస్తారు, బెల్లం జిగట్ కోసం వేస్తారు. చింతపిక్కల పొడి జిగట్ కోసం వేస్తారు, అంటే స్ట్రెంత్కి కాల్షియం ఉంటుంది అందులో. ఓకే, సో అలాగా వేరే యాడ్ మిక్సెస్ ఉంటాయి. ఇప్పుడు మనము ఇవన్నీ లేకుండా మట్టిలు కట్టేయచ్చు, కరెక్ట్ సాయిల్తో కడితే ఇవన్నీ లేకుండా కట్టేయచ్చు. ఓకే, ఎందుకంటే పూర్వము అంత డబ్బులు ఉండేవి కాదు, అంత రిసోర్సెస్ పెట్టేవారు కాదు, ఓన్లీ ఆవు పేడ మట్టి గట్ట కలిపేసి చేసేవారు. అవునా, అది hundreds of years వచ్చినాయి. ఓకే, సో మనం ఇవన్నీ ఏం లేకుండా చేయొచ్చు. కానీ ఏమేమి వేయచ్చు, ఇప్పుడు మీ సాయిల్ హెల్త్ బాగాలేదనుకోండి, పేడ కలిపితే ఏమవుతుంది, బైండింగ్ పెరుగుతుంది. అంటే మనకి 18% 15% బైండింగ్ ఉందనుకోండి, బంక్ ఉందనుకోండి, మట్టిలో ఇసుక ఎక్కువ ఉందనుకోండి, అప్పుడు మీరు పేడ కలపాలి. ఓకే, పేడలో ఫైబర్ కూడా ఉంటుంది. ఓకే, సో అలాగా ఇప్పుడు బెల్లం మెంతులు అన్నారు కదా, బెల్లం మెంతులు కరెక్ట్. బెల్లం మెంతులు మెయిన్ ఏంటి, జిగుట తక్కువ ఉన్నప్పుడు బెల్లం మెంతులు కలుపుతారు. ఓకే, సో లేకపోతే అలోవెరా అండ్ క్యాక్టస్ పల్ప్ కలపచ్చు. జస్ట్ యాడ్ చేసుకొని అప్లై చేసుకోవడం అంటారు, దాన్ని తొక్కాలి, ఏదైనా తొక్కాలి, ఒకరోజు నానబెట్టాలి. వాటర్ వేసినా ఏది వేసినా తొక్కాలి. ఆవు పేడ వేస్తే 7 రోజులు నానబెట్టాలి. మట్టి ఆవు పేడ కలిపి తొక్కేస్తాం కదా, ఫ్రెష్ ఆవు పేడ ఉండాలి. దాన్ని చెట్టు కింద కవర్ చేసి ఆకులతో 7 రోజులు నానబెడితే అది స్మూత్గా అయిపోతుంది మట్టి. మీరు ఫ్రెష్గా సేమ్ మిక్చర్ అండ్ నానబెట్టిన మిక్చర్ కంపేర్ చేస్తే అందులో అసలు ఫ్లెక్సిబిలిటీ చాలా పెరిగిపోతుంది, స్మూత్ అయిపోతుంది. మేసన్ అసలు వాటర్ వాడడు. ఆవు పేడ గోమూత్రము మట్టిలో కలిపేసి తొక్కేసి దాన్ని కవర్ చేసి చెట్టు కింద వదిలేయాలి, నీడలో. రేషియో చెప్తాను ఇప్పుడు, మనం చేస్తాం కదా. ఓకే, సో దానివల్ల ఫర్మెంటేషన్ అవుతుంది అనమాట. మట్టి ఆవు పేడ కలిసి ఫర్మెంటేషన్ అవుతుంది అండ్ ఇట్ ఈస్ గుడ్. తర్వాత తుమ్మ బంక కడకం 7 days మినిమం. ఓకే, ఎక్కువ రోజులు పెడితే నష్టమే, తక్కువ రోజులు పెడితే ఈజీ, తక్కువ కాస్ట్లో అయిపోయింది. పిహెచ్ వాల్యూ అవసరం లేదు, ఓన్లీ ఫర్ ఆవు పేడ. మిగతా అన్ని 1 day మినిమం. మట్టిని వాటర్లో నానపెట్టేసి నెక్స్ట్ డే దీన్ని తొక్కండి, కలపండి. వర్కబిలిటీ బాగుంటుంది అండ్ స్పీడ్ కూడా పెరుగుతుంది వర్క్ది. అంటే తొక్కే ముందు జస్ట్ యాడ్ చేసేసుకొని తొక్కేసుకో అంతే. ఓకే, సో నెక్స్ట్ ఎక్స్పాండబుల్ టెస్ట్ మాట్లాడాం కదా, కడిగేసుకోండి. ఇప్పుడు మన సిమెంట్ ఇల్లు ఏం చూస్తాం, లోపల ఐరన్ రాడ్లు వాడతారు కదా, సిమెంట్ ఐరన్ రాడ్ గడ్డి తీసుకొస్తారా, ఎండుగడ్డి. సో ఏం చేస్తాం మనం, సిమెంట్ కాలం ఉంది, లోపల ఐరన్ రాడ్లు ఉన్నాయి. ఐరన్ రాడ్లు ఏమి ఇస్తుంది, స్ట్రెంత్ ఇస్తుంది. ఎలాంటి స్ట్రెంత్ ఇస్తుంది, టెన్సైల్ స్ట్రెంత్ అంటారు. సో బేసిక్ టెన్సైల్ స్ట్రెంత్ అని అంటారు సివిల్ ఇంజనీరింగ్ లాంగ్వేజ్లో. కాకపోతే మనకి మెయిన్గా మనం నార్మల్గా మాట్లాడితే స్ట్రెంత్ ఇస్తుంది అనమాట. దానివల్ల ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది, స్ట్రెంత్ ఉంటుంది, బాగుంటుంది. మట్టిలో ఏముంటుంది అలా స్ట్రెంత్ ఇచ్చేది, ఫైబర్ గడ్డి కలిపితే ఈ మట్టి బ్లాక్ ఎండిపోయిన తర్వాత నేను గట్టికి ఇస్తే ఇప్పుడు 4-5 ముక్కలు అయిపోద్ది. ఎందుకంటే లోపల ఏం కలపడానికి లేదు, ఫిక్స్ చేయడానికి. గడ్డి కలిపితే ఆ రీఎన్ఫోర్స్మెంట్ వస్తుంది, రీఎన్ఫోర్స్మెంట్ అంటారు. గడ్డి ఎలాంటి గడ్డి కలపచ్చు, వరి గడ్డి కలపచ్చు, పచ్చిది పనికిరాదు. బ్యాంబూ ఫైబర్ కాస్ట్ ఎక్కువ కానీ కలపచ్చు, ఆఫ్ కోర్స్. జూట్ ఫైబర్ కలపచ్చు, జూట్, బ్యాంబూ, తాట ఆకులు, ఇదే హస్క్ కలపచ్చు, వరి పొట్టు, కొబ్బరి పీచు కలపచ్చు. సో చాలా సింపుల్ టెస్టింగ్ మెథడ్ ఉంది, ఏ గడ్డి కలపచ్చు, ఏ గడ్డి కలపకూడదు. ఓకే, గడ్డి తీసుకొని చేతికి ఇలా నొక్కాలి గట్టిగా, గుచ్చుకుంటుందంటే కలపకూడదు. ఫస్ట్ మెథడ్ లేదు, అది కలిపేటప్పుడు కాళ్ళు పోతాయి కదా, వర్గం వచ్చి కట్ అయిపోతుంది. సెకండ్, ఆ మెత్తగైన ముళ్ళులా ఉంటాయి కదా, గుచ్చుకోకూడదు. సెకండ్ ఏంటి, కొంచెం గడ్డి తీసుకొని, ఎండిపోయిన గడ్డి తీసుకొని, ఎలాంటి గడ్డి అయినా, అది లెమన్ గ్రాస్ అయినా అవనివ్వండి, మీకు అదే దొరుకుతుంది. దానిలో ట్విస్ట్ చేయాలి, ట్విస్ట్ చేసి లాగాలి, అది ఇరక్కూడదు. 1-2 గడ్డి కాదు, 4, 5, 6, 7
కలిపేసి ఒక బంచ్ బంచ్ ట్విస్ట్ చేసి లాగండి. ఇట్ షుడ్ నాట్ బ్రేక్. కోకోనట్ ఫైబర్ బ్రేక్ అవ్వదు, జూట్ ఫైబర్ బ్రేక్ అవ్వదు, వరిగడ్డి బ్రేక్ అవ్వదు. ఓకే, సో ఏంటి మన చేతులకి సెన్సిటివ్గా ఉండాలి, స్ట్రాంగ్గా ఉండాలి, కంప్లీట్ డ్రైగా ఉండాలి. డ్రై లేదు అంటే ఏమవుద్ది, మాయిశ్చర్ ఉంది, ఇలా తిప్పితే ఇరిగిపోయిద్ది. ఎందుకంటే క్లోరోఫిల్ ఉంది కదా, ఇలా తిప్పితే ఇరిగిపోయిద్ది, స్ట్రెంగ్త్ ఉండదు. డ్రై అయిపోయిన తర్వాత స్ట్రెంగ్త్ చెక్ చేసుకొని అది మనం మట్టిలో కలపాలి. ఓకే, మట్టిలో ఎంత కలపాలి, ఎలా కలపాలి అన్నీ ఇప్పుడు చేద్దాము. ఓకే, అది మదర్ ఇన్ లా టంగ్స్ ప్లాంట్ అంట దాన్ని. ఇట్లా గ్రీన్ కలర్లో లీఫీలా ఉంటుంది, దాన్ని లాగుతారు. జూటేనా? జూట్ వాడచ్చు, జూట్ వాడచ్చు. ఐ టోల్డ్ యూ నా మదర్ టంగ్ తెలుగు కాదు, సో కొన్ని తెలియదు నాకు. సో ఓకే, జూట్ వీ కెన్ యూస్. సి ఈజీ, చీపెస్ట్, బెస్ట్ ఈజ్ వరిగడ్డి. అవునా, వరిగడ్డి అంత కాంప్లికేట్, అన్ని ప్లేస్లో దొరుకుతుంది, ఈజీగా అవైలబుల్. మరిన్ని అప్డేట్స్ కోసం బ్యాక్ టు రూట్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.